గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు ₹6 సంపాదించి ₹12 ఎలా ఖర్చు పెడతామండి అని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే ₹6 ఈ సంపాదన ఉన్నా మిగతా ₹6 బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ అవమానాలు ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక ఎవరెవరు ఈ కర్కాటక రాశిలోకి వస్తారో ముందు చూద్దాం. పునరుసు నక్షత్రం 4వ పాదం వారు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 2, 3, 4 పాదాల వారు కూడా ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఇక పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక హి, హు, హే, హో అంటే హా గుణింతం, డా, డి, డు, డే, డో డా గుణింతం. ఈ 2 అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే కనుక మీ అందరిది కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే సంపాదన బాగా తగ్గిపోతుంది, రుణాలు పెరిగిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఆదాయము 4, అవమానం 7గా రాజపూజ్యం 4, అవమానం 7గా కనపడుతుంది. అంటే మిమ్మల్ని పొగిడేవారు లేదా మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారు, మిమ్మల్ని అవమానించేవారు లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, శత్రువులు పెరిగిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిన అవసరం కనపడుతుంది ఈ సంవత్సరం మీ యొక్క గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా వ్యయమందు రజతమూర్తిగాను, 2వ తారీఖు దాకా కూడా జన్మంలో సువర్ణమూర్తిగాను ఉంటున్నాడు. శని సంవత్సరం అంతా కూడా నవమ స్థానంలో ఉంటాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు దాకా కూడా నవమ తృతీయ స్థానంలో ఉండి డిసెంబర్ 6వ తారీఖు నుండి అష్టమ ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ గోచార గ్రహగతులు ఈ రకంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్టయితే కనుక నిజంగా చెప్పాలన్నట్టయితే కనుక అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే ప్రతి పని యందు విజయం కనపడుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఏదో సాధించాలన్న తపన, జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాలు, కొత్త కొత్త వినూతమైనటువంటి రీతిలో ఆలోచించడము, మిమ్మల్ని మీరు ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడంలో ఈ సంవత్సరం అయితే సక్సెస్ అవుతారని చెప్పొచ్చు. అయితే ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం ఉద్యోగపరంగా ఎదగాలన్న తపన బాగా పెరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులు బాగా తెచ్చుకోగలుగుతారు. అలాగే ఉద్యోగాలు పోయే పరిస్థితుల నుంచి ఉద్యోగాలు నిలబడే పరిస్థితికి వెళ్తారు. జీతాలు పెరుగుదల కోసం ఆశించే వాళ్ళకి జీతాలు పెరుగుతాయని చెప్పచ్చు. ఉద్యోగ మార్పులన్నీ అనుకూలిస్తాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల కోసం చేసిన అవకాశాలు బాగా మెండుగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే నిరుద్యోగులు కూడా శుభవార్త వినే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అలాగే మంచి కంపెనీలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, మీరు కోరుకున్న ఉద్యోగ అవకాశాలు దక్కించుకునే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పులు, స్థాన మార్పులు అనుకూలిస్తాయి. వేరే దేశాలకు మారాలనుకున్న ఉద్యోగం కోసం ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరీక్షా ఉత్తీర్ణతలు పెరుగుతున్నాయి. అలాగే కొత్త కొత్త కాలేజీలు సీట్లు సంపాదించుకోగలుగుతారు. అలాగే మీరు అనుకున్న చదువుల్ని, మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలుగుతారు. క్రీడా రంగంలో కూడా విద్యార్థులకి చక్కని అద్భుతమైనటువంటి ప్రావీణ్యత కనపడుతుందని చెప్పొచ్చు. కాలేజీలకి, స్కూళ్ళకి మంచి పేరు తెస్తారు. అలాగే తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఈ సంవత్సరం కొత్త వినూతన రీతిలో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. వ్యాపార నష్టాలు భర్తీ చేసుకుంటారు. కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోగలుగుతారు. వ్యాపారంలో గొప్ప లాభాలు పొందగలిగేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యవసాయదారులకి ఈ సంవత్సరం పంట లాభాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే వ్యవసాయం చేసేటటువంటి సమయంలో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలు ఈ సంవత్సరం పరిష్కరించుకోగలుగుతారు. పెద్ద పెద్ద వ్యవసాయాలు చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే పంటల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. రసాయనాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి రసాయనాలు కొడితే
పంటలు బాగా పండుతాయో అవగాహన బాగా వస్తుంది. కళాకారులకి ఈ సంవత్సరం కొత్త అవకాశాలతో పాటుగా విజయాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతోంది. సక్సెస్ రేట్ బాగా పెరుగుతుంది. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ, సీరియల్ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ వినూతమైన రీతిలో మీరు కళని ప్రదర్శించగలుగుతారని చెప్పొచ్చు. అలాగే ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా ఉండేటటువంటి కళాకారులందరికీ కూడా ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. అలాగే సినిమాల్లో కూడా మంచి అవకాశాలు మీకు వస్తాయి. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశాలు, అలాగే నామినేటెడ్ పదవులు పొందే అవకాశాలు, అలాగే ఎలక్షన్స్లో పాల్గొనే రాజకీయ నాయకులందరికీ కూడా చక్కని విజయాలు కనపడుతున్నాయి. ప్రత్యర్థులను తిప్పి కొట్టగలుగుతారు. మంచి పదవులు పొందగలుగుతారు. ప్రజాపాలన బాగా చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య గొడవలు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. అన్యోన్యత ఏర్పడుతుంది. కుటుంబ వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ప్రయాణాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, దూర ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారంలో పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కదిద్దుకుని వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారని చెప్పొచ్చు. ప్రేమికుల మధ్య కూడా ఇద్దరి మధ్య ఉండేటటువంటి రిలేషన్ బలపడుతుంది. పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. కొత్తగా ఎవరైనా ప్రపోజ్ చేస్తున్న అనుకూలిస్తుంది. శారీరకంగా కలవడం కోసం బాగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. ఇక వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా కనపడుతున్నాయి. మంచి మంచి సంబంధాలు రావడం కానీ, ఆగిపోయిన వివాహాలు ఎదురుకు వెళ్ళడం కానీ, అలాగే ఎవరినైనా ప్రేమిస్తున్న వాళ్ళని వివాహం చేసుకోవడం కానీ, దగ్గర సంబంధాలు, కుటుంబంలో సంబంధాలు, వివాహాలకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా సంతాన యోగ్యత కనపడుతోందని చెప్పొచ్చు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయి. అలాగే ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా కూడా చాలా సంతానపరమైనటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ సంవత్సరం పుత్ర సంతాన యోగం కోసం కానీ, స్త్రీ సంతాన యోగం కోసం కానీ ప్రయత్నం చేసినా, రెండో పిల్లలు, మూడో పిల్లల కోసం ప్రయత్నం చేసినా కూడా సులువుగా సంతానాలు అయితే కలుగుతారు. ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళాలని కోరికలు బాగా పెరుగుతాయి. విదేశాలు వెళ్ళడానికి చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఒకసారి జాతకంలో విదేశాలు వెళ్ళడానికి సంబంధించినటువంటి జాతక బలం ఉందా లేదా చూపించుకోండి. అది పర్సనల్ జాతకం చూస్తే తెలుస్తుంది. అది దేనికైనా, వివాహానికి, ఉద్యోగానికి, సంతానానికి, విదేశీయానానికి, దేనికైనా సరే జాతకంలో లగ్న బలము, గ్రహ బలము ఉందా లేదా కూడా ముఖ్యం. కాబట్టి మాకు ఫోన్ చేస్తే మేము పర్సనల్ జాతకంలో ఉందో చూసి చెప్తాం. కాబట్టి తద్వారా ఇలాంటి సమస్య నుంచి ఈ సంవత్సరం తృఢప్రాయంగా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఒకసారి పర్సనల్ జాతకం చూపించుకుని బలం ఉంటేనే అక్కడికి వెళ్ళండి. ఈ సంవత్సరం నూతన గృహం కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా సులువుగా పని అవుతుంది. పెద్దల నుంచి ఆస్తులు సంక్రమించబడతాయని చెప్పొచ్చు. లిటిగేషన్లో ఉన్నటువంటి భూములు మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా భూములు కొనడం కానీ, లేదా భూ క్రయ విక్రయాలు జరపడం కానీ లాభాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువ లాభాలు అయితే కనపడుతున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా చాలా అనుకూలంగా కనపడుతుంది. అయితే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేవారు మాత్రం జాతకం ఒకసారి చూపించుకుని బాగుంటేనే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు కానీ, లేదా అనేక రకాల సమస్యలు కానీ, ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించినా కూడా మీరు మీ లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకురావడం వల్ల, లేదా కార్బోహైడ్రేట్స్ తగ్గించి, లేదా ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, లేదా సమతుల్యమైన ఫ్యాట్ తీసుకోవడం వల్ల, మినరల్స్ని సరిగ్గా తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యం కుదురుపడుతుంది. నిద్ర మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. సమయానికి నిద్రపోండి. అలాగే సెల్ ఫోన్ చూడడానికి చాలా శాతం తగ్గించుకునే ప్రయత్నం చేయండి రాత్రి సమయంలో. ఇక అప్పుల కోసం బాగా తాపత్రయపడతారు. అప్పులు తీర్చడానికి బాగా తాపత్రయపడతారు. రుణాలు చేసి మరి వాహనాలు కొనడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. బంగారం మీద పెట్టుబడి పెట్టినప్పుడు వృద్ధి అవుతాయని చెప్పొచ్చు. వాహనాలు కొనడం కానీ, వాహనాలు మార్చడం కానీ, క్రయ విక్రయాలు చేయడం కానీ, విద్యుత్ వాహనాలు కొనాలనే ఆసక్తి కానీ బాగా పెరుగుతుంది. ప్రయాణాలు, దూర ప్రయాణాలు బాగా చేయగలుగుతారు. తీర్థయాత్రలు, చారుధామ యాత్రలు కానీ, లేదా పుష్కరాల యాత్రలు కానీ, రకరకాల యాత్రల కోసం తాపత్రయపడతారు. కుటుంబ సభ్యులతోటి, ప్రేమించిన వాళ్ళతోటి తిరుగుతారని చెప్పొచ్చు. శారీరకపరమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు. శారీరకంగా కలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రేమించిన వాళ్ళతోటి. అలాగే కొంచెం పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా స్త్రీలకి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కొత్తగా ఏదైనా సాధించాలన్న తపన, ఉద్యోగపరంగా అభివృద్ధి, వ్యాపారపరంగా వృద్ధి కనపడుతుంది. సొంతంగా ఏదైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకునే వాళ్ళకి ముద్రాల్లో లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పేరున గృహలబ్ధులు కూడా కనపడుతున్నాయని చెప్పచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. భర్తతో సంతోషంగా ఉంటారు. పిల్లల్ని చాలా చక్కదిద్దుకోగలుగుతారు. అత్తమామలతోటి, కుటుంబ సభ్యులతోటి ప్రేమగా మెలగలుగుతారు. ఇరుగు పొరుగు వారి దగ్గర మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారని చెప్పచ్చు. ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 2గాను 7గాను ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు సోమవారము, మంగళవారము, గురువారము మీకు బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగు నీలం రంగు, ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి వాటిని వినియోగించుకోండి. ఈ సంవత్సరం మీరు ఈ దోషాల నుంచి బయటపడడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక రాహువుకి, కేతువుకి, శనికి, గురుడికి జపం చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, లక్ష్మీ కుబేర హోమము, చండీ హోమము, మృత్యుంజయ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా బాగుంటుంది. ఈ జపాలు హోమాలు చేయించుకోవాలన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మా పీఠంలో బ్రాహ్మణులతో మేము చేయిస్తాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే కనుక ఈ సంవత్సరం సప్త శనివారాల వ్రతం కానీ, 16 సోమవారాల వ్రతం కానీ, సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా పౌర్ణమి రోజు కానీ, ఏకాదశి రోజు కానీ
ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకోవడం వల్ల మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. కోరిన సమస్త కోరికలు నెరవేరుతాయి, గ్రహ దోషాలు పోతాయి. అయితే ఇంట్లో ఈ వ్రతాలు పూజలు ఎలా చేసుకోవాలన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానాన్ని మంత్రాలతో సహా కథతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు ఇక్కడ పైన ఐకార్డులో ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతాయి, పూజల లింకులు, లేదా ఈ వీడియో పూర్తి అయిపోయిన తర్వాత ఎండ్ వీడియోగా మీకు ఆ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆ వీడియోల మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి పూజా విధానం వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదుర్కొన్నప్పటికీ మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కూడా ఈ సంవత్సరం మీకు గ్రహ దోషాలు తొలగి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహానికి సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.